హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అక్టోబర్ 9, 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ వివరాలు చూసుకుందాం. చంద్రుడి ఉపరితలంపై పుష్కలంగా సోడియం ఉన్నట్లు తొలిసారిగా గుర్తించినటువంటి చంద్రయాన్-2 ఉపగ్రహంలోని క్లాస్ అనే పరికరం. ఈ క్లాస్ అనే పరికరం సోడియం యొక్క విస్తృతిని మ్యాప్ చేసిందని ఇటీవల ఇస్రో తెలిపింది. ఈ పరికరాన్ని బెంగళూరుకి చెందినటువంటి యుఆర్ రావు ఉపగ్రహ కేంద్రం రూపొందించింది. 2008లో ప్రయోగించినటువంటి చంద్రయాన్-1లోని ఎక్స్రే ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ C1 XS సోడియం ఆచూకీని పసిగట్టింది. సో ఇటీవల ఇస్రో ప్రయోగించినటువంటి చంద్రయాన్-2 ఉపగ్రహంలోని క్లాస్ అనే ఒక పరికరం తొలిసారిగా చంద్రుడి ఉపరితలంపై పుష్కలంగా సోడియం ఉన్నట్లు గుర్తించినట్లు ఇస్రో తెలిపింది. భారత వైమానిక దళం IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఆయుధ వ్యవస్థ శాఖ వెపన్ సిస్టమ్ బ్రాంచ్ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఇటీవల భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి VR చౌదరి ప్రకటించారు. దీని ద్వారా అంటే ఈ వెపన్ సిస్టమ్ బ్రాంచ్ ద్వారా గగనతల శిక్షణలో 3,400 కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని భారత ఎయిర్ చీఫ్ ఇటీవల తెలిపారు. భారత వైమానిక దళం IAF 90వ వార్షికోత్సవాలు ఇటీవల చండీగఢ్లో జరిగాయి. తొలిసారి ఢిల్లీ వెలుపల ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సుఖ్నా సరస్సుపై పలు విన్యాసాలు భారత వైమానిక దళం చేపట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు సుఖ్నా సరస్సు అనేది మనకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద మనం తీసుకోవచ్చు. తాము కనుగొన్న పేడ పురుగుకు నొవాక్ జకోవిచ్ పేరును పెట్టినటువంటి సెర్బియా శాస్త్రవేత్తలు ఆ పురుగుకు దువాలియస్ జకోవిచి అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు నొవాక్ జకోవిచ్ టెన్నిస్ క్రీడాకారుడు. ఇతను సెర్బియాకి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు. 37వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి గోవా ప్రభుత్వం 2023లో జరగనున్నటువంటి 37వ జాతీయ క్రీడలకు గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇటీవల మరణించినటువంటి ఎలిజబెత్ II మహారాణికి నివాళిగా ఆమె యొక్క ఆకారం వచ్చేలా గగనతలంలో విమానాన్ని నడిపినటువంటి పైలట్ అమాల్ లర్లిద్. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ నేను పక్కకు చూపిస్తాను. సో ఈ విధంగా ఆమె ఫోటో వచ్చే విధంగా ఇటీవల గగనతలంలో విమానాన్ని పైలట్ అమాల్ లర్లిద్ నడపడం జరిగింది. క్రాస్ ఎగ్జామినేషన్తో పాటే సాక్షుల వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక హత్య కేసులో భాగంగా ఈ విధంగా స్పష్టం చేయడం జరిగింది. వీలైతే అదే రోజు లేదంటే ఆ మరుసటి రోజు తప్పనిసరిగా ఈ ప్రక్రియను అంటే క్రాస్ ఎగ్జామినేషన్తో పాటే సాక్షుల వాంగ్మూలం అనే ఒక ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఈ హత్య కేసులో భాగంగా సూచించడం జరిగింది. ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించినటువంటి భారత మహిళా వెయిట్ లిఫ్టర్ అయినటువంటి హర్షద గరుడు 45 కేజీల విభాగంలో కాంస్యం సాధించడం జరిగింది. ఇందులో స్వర్ణం సాధించినటువంటి క్రీడాకారిణి వచ్చేసి వియత్నాంకి చెందినటువంటి కాంగ్ ఫెంగ్. 2022 మేలో జరిగినటువంటి జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించినటువంటి తొలి భారత మహిళా లిఫ్టర్గా హర్షద గరుడ్ చరిత్ర సృష్టించడం జరిగింది. ప్రఖ్యాత ర్యాప్ సింగర్ అయినటువంటి మిరాన్ ప్యూదరోవ్ పేరును విదేశీ ఏజెంటు జాబితాలో చేర్చినటువంటి రష్యా ప్రభుత్వం ఉక్రెయిన్పై రష్యా దాడిని ఒక విపత్తుగా ఇతను అభివర్ణించినందుకు గాను ఇతనిని విదేశీ ఏజెంటు జాబితాలో రష్యా ప్రభుత్వం చేర్చడం జరిగింది. ఇప్పటికే ఈ జాబితాలో వైజ్ఞానిక శాస్త్ర కాల్పనిక రచయిత అయినటువంటి దిమిత్రీ గ్లుకోవ్స్కీ, అదేవిధంగా మహిళా హక్కుల కార్యకర్త అయినటువంటి అలియోనా పొపోవా వీరు ఈ జాబితాలో ఇప్పటికే వీరిని చేర్చడం జరిగింది. తాజాగా ప్రఖ్యాత ర్యాప్ సింగర్ అయినటువంటి మిరాన్ ప్యూదరోవ్ను కూడా ఈ విదేశీ ఏజెంటు జాబితాలో చేర్చడం జరిగింది.
క్రిమియాకు వెళ్లే కెర్చ్ బ్రిడ్జిపై ఇటీవల భారీ పేలుడు జరిగిందని ఇటీవల రష్యా తెలిపింది. అజోవ్ సముద్రం అదేవిధంగా నల్ల సముద్రం మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి ఈ కెర్చ్ బ్రిడ్జిపై ఇటీవల పేలుడు జరిగింది. సో ఇటీవల రష్యా ఉక్రెయిన్ని ఆక్రమించుకోవాలనే ఆలోచనతో యుద్ధం చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కెర్చ్ బ్రిడ్జ్ అనేది ఈ పేలుడుకు సంభవించడం జరిగింది. సో ఇది మనకు ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కింద మనం దీన్ని భావించవచ్చు. ప్రపంచ బిలియర్డ్స్ 150 అప్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచినటువంటి భారత్కు చెందినటువంటి పంకజ్ అద్వానీ. సో ఇటీవల కౌలాలంపూర్లో జరిగినటువంటి ఈ ఛాంపియన్షిప్లో పంకజ్ అద్వానీ విజేతగా నిలవడం జరిగింది. పంకజ్కు ఇది 25వ ప్రపంచ టైటిల్. సో ఇవి అక్టోబర్ 9, 2022కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.